హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరికీ నేను ఒక డెజర్ట్ ఐటమ్ వీట్ రోల్ రెసిపీ షేర్ చేసుకోబోతా ఉన్నాను. ఒక బౌల్లో 1 స్పూన్ డ్రై ఈస్ట్ యాడ్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు కప్పు రూపంలో నేను చెప్పబోతా ఉన్నాను. ఇది రైస్ కుక్కర్కి వచ్చిన కప్ అండి. సో చూసారు కదా, ఇది 1 ఫుల్ కప్ కంటే కూడా తక్కువగా మిల్క్ తీసుకున్నాను. దీంట్లో 2 స్పూన్స్ షుగర్, 1 ఎగ్ యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా విస్క్తో బీట్ చేసుకుంటే సరిపోతుంది. త్రీ బై ఫోర్త్ అన్సాల్టెడ్ మెల్టెడ్ రూమ్ టెంపరేచర్ బటర్ ఈ మిల్క్లో యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేసుకొని ఈ మిల్క్లో చక్కగా మిక్స్ చేసుకోవాలి. వన్ ఫుల్ కప్ వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి, 1 ఫుల్ కప్ మైదా పిండి ఈ మిల్క్లో యాడ్ చేసుకొని చక్కగా డో లాగా అంటే ముద్దలాగా కలుపుకోవాలి. మీకు ఇంకా జారుగా ఉంది అని అనిపిస్తే మీరు మైదా పిండి అయినా సరే గోధుమ పిండి అయినా సరే యాడ్ చేసుకొని ఇది మనము పూరీలకి చపాతీలకి కలుపుకుంటాం కదా ముద్దలాగా, అలా చేసుకోవాలన్నమాట. ఇది డో లాగా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. మనం దీంట్లో డ్రై ఈస్ట్ వేసాం కదా, సో ఈ పిండి చక్కగా ఉబ్బుతుంది, అంటే రైజ్ అవుతుంది అన్నమాట. సో ఈ పిండి ఉబ్బేంత వరకు ఇలా నేను వెట్ టిష్యూ పేపర్ దానిపైన మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ అయితే రెస్ట్ ఇస్తూ ఉన్నాను. సో ఈ సర్ఫేస్ అంతా పేపర్ టవల్ తోటి క్లీన్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇది చక్కగా సో ఇది మెల్టెడ్ బటర్ అన్నమాట.
సిన్నమన్ రోల్స్ కూడా ఇంచుమించు ఇదే ప్రాసెస్ ఉంటుందండి, కాకపోతే అది మైదాతో చేస్తూ ఉంటారు. నేనేమో దీంట్లో ఎక్కువ శాతము గోధుమ పిండి అంటే వీట్ ఫ్లోర్ వాడటం అయితే జరిగిందనమాట. సో పిల్లలు ఎప్పుడైనా బేకరీ ఐటమ్స్ అడుగుతూ ఉంటే దాన్ని నేను ఎక్కువగా మైదా పిండికి బదులు గోధుమ పిండితో తయారు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో నేను దీంట్లో మైదా పిండి చాలా తక్కువగానే వాడానండి. అది కూడా వద్దు అనుకుంటే మనం స్కిప్ కొట్టేయచ్చు, ఉత్త గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. కానీ గోధుమ పిండి వాడటం వల్ల ఈ రోల్స్ అలా నిల్చోవడానికి కష్టంగా ఉంటాయన్నమాట. సో అందుకనే కాస్త మైదా పిండి యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం బటర్ అప్లై చేసుకున్న తర్వాత ఈ షీట్ పైనకి ఇప్పుడు ఒక పౌడర్ మిక్చర్ తయారు చేసుకుందాము. 1/2 గ్లాసు బ్రౌన్ షుగర్ మిక్సీలో బ్లెండ్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది వచ్చేసి 1 ఫుల్ స్పూన్ సిన్నమన్ పౌడర్. సో నేను షుగర్ క్వాంటిటీ కూడా చాలా తక్కువగా వాడుతూ ఉన్నాను. సో ఈ రెండింటిని చక్కగా మిక్స్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న షీట్ పైన ఈవెన్గా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం షీట్ని రోల్ లాగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ట్రేకి బటర్ అప్లై చేసేసుకొని మనం తయారు చేసుకున్న రోల్ని మనకి నచ్చిన సైజెస్లో కట్ చేసుకొని బేకింగ్కి రెడీ చేసుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ ఇంకా బేకింగ్కి ముందర ఒక్కసారి అన్సాల్టెడ్ బటర్ కోట్ అయితే ఇవ్వాలండి. సో వీట్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ వీట్ రోల్స్ ఇలా కొంచెం అలా పడిపోయినట్లు ఎందుకున్నాయంటే మనం ఎక్కువగా గోధుమ పిండి వాడటం వల్ల అవి నిల్చోవండి. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దాంట్లోకి నేను కాస్త క్రీమ్ తోటి సర్వ్ చేయబోతూ ఉన్నాను. సో మన ఇంట్లో ఉన్న క్రీమ్ని కాస్త బీట్ చేస్తూ ఉన్నాను. సో వీట్ రోల్ విత్ క్రీమ్ కాంబినేషన్ టూ గుడ్ ఉంటుంది. ఇది డెజర్ట్లోకి, స్నాక్లోకి, అంటే ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్, ఎనీ టైం ఇది చాలా చాలా బాగుంటుంది ఇలా క్రీమ్తో సర్వ్ చేస్తే. సో నా పిల్లలకైతే ఇది చాలా ఇష్టము.
సో మీరు కూడా ట్రై చేసి చూడండి. తక్కువ మైదా పిండి, తక్కువ షుగర్ తోటి ఇంట్లో మనం ఫ్రెష్గా బేక్ చేసుకోవచ్చు అన్నమాట. మా ఇంట్లో అందరం ఎంజాయ్ చేస్తున్నాం సాయంత్రం పూట. పిల్లలకి ఇక్కడ ఈస్టర్ హాలిడేస్ అండి. ఒక 4 రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నారు. ఇక వాళ్ళకి బోల్డ్ అన్ని క్రేవింగ్స్. ఒకరోజు బేకరీ ఐటెం తినాలి, లేదంటే ఏ రెస్టారెంట్కి వెళ్ళి ఏం తినాలి అని ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటారు. లేదు అంటే ఇక ఫ్రెండ్స్, గేమ్స్ ఇలాంటివి నడుస్తూనే ఉంటాయి. సో మా పిల్లలైతే, ముఖ్యంగా నా పాప, తనకి స్వీట్స్ అంటే చాలా ఇష్టము. సో బయట నుంచి ఆ స్వీట్ తినాలా, ఈ స్వీట్ కొనుక్కు రావాలా అని అడుగుతూ ఉంటుంది. సో బయట దొరికే వాటిల్లో చాలా ఎక్కువ షుగర్ ఉంటుంది, సోడియం ఉంటుంది, ప్రిజర్వేటివ్స్ అయితే బోల్డ్ అన్ని ఉంటాయి. సో నాకు వీలైనప్పుడు, అన్నిసార్లు కాకపోయినా కొన్నిసార్లు అయినా వాళ్ళు అడిగినవన్నీ ఇంట్లోనే తయారు చేస్తూ ఉంటానన్నమాట. సో ఇంట్లో అయితే మనం ఫ్రెష్గా ఇంగ్రీడియంట్స్ మన కళ్ళ ముందే మనం ఏం వాడుతున్నామో అర్థమవుతూ ఉంటుంది. సో డిన్నర్కి వచ్చేసి ఈరోజు నేను కడాయి పన్నీర్ చేశాను. ఇక ఇన్ని రకాలు చేసిన తర్వాత సాయంత్రము నాకు ఓపిక అస్సలు లేదనమాట. అండ్ రేపు స్కూల్ కూడా ఉంది. నెక్స్ట్ డేకి మళ్ళీ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ మా అందరి లంచ్ బాక్స్లు, ఇలాంటివన్నీ ఫుల్ ప్రెప్ ఉంటుంది అనమాట. సో హాలిడేస్ అయినా కాకపోయినా నెక్స్ట్ డే ఏం చేయాలి అనే క్వశ్చన్ మార్కు బిఫోర్ డే ఈవినింగ్ నుంచే నాకైతే స్టార్ట్ అవుతూ ఉంటుందండి. సో ఇవ్వండి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.